హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సింపుల్గా చేసుకునే చెక్స్ డిజైన్ చూపిస్తానండి. ఇది ఎల్బో హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంటే దాని మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ డిజైను. ఇది బేసిక్ స్టిచ్తోనే నేను వేస్తున్నానండి. ఈ బేసిక్ స్టిచ్ అంటే తెలుసు కదా, గొలుసు కుట్ అని. ఈ గొలుసు కుట్టుతో చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే వర్క్ ఇది. పోల్ వర్క్. వీటికి మెటీరియల్ కూడా చాలా తక్కువే పడతాయి. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ చూసారా, ఇది మిర్రర్ వర్క్. ఇది హ్యాండ్తో స్టిచ్ చేసింది. ఈ హ్యాండ్స్ మాత్రం మిషన్ మీద చేసిన డిజైన్ అనమాట. అంటే ఇది కట్ వర్క్ డిజైన్. చాలా ఈజీగా మిషన్ మీద చేసుకోవచ్చు. ఇంత హెవీ డిజైన్ కూడా మనం మిషన్ మీద, నేను జిగ్జాగ్ మిషన్ మీద వేసాను. ఇది మీరు కనుక ముందు వీడియోస్ ఒకసారి చూసినట్లయితే మీకు ఎవరికైనా జిగ్జాగ్ మిషన్ ఉన్నా నా వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ముందు వీడియోస్ ఒకసారి చూడండి. మిషన్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఉన్నాయి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనండి. ఇప్పుడు నేను పెట్టుకున్న టెర్రకోట పెండెంట్ చూసారా, ఇది నేను నా హ్యాండ్తో, ఓన్ హ్యాండ్తో నేను చేసిన టెర్రకోట పెండెంట్ అనమాట. ఎంత లుక్, ఎంత బాగుందో చూసారా. ఎప్పుడు గోల్డే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎంత ట్రెండ్ లుక్ వస్తుందో తెలుసా. హైదరాబాదీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ టెర్రకోట జ్యువెలరీ. స్పెషల్గా కాల్చి మట్టితో చేసిన జ్యువెలరీ అనమాట. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి నేను చేసినవి. ఇదైతే వీడియో పోస్ట్ చేయలేదు నేను ఇంకా. ఓకేనా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ శారీకి జ్యువెలరీకి మ్యాచ్ అయిందో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా, వచ్చే ఉంటారు. వచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు వెళ్ళే ముందు లైక్ చేసి వెళ్ళండి. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, అంటే మీ సలహాలు కానీ నాకు ఏమైనా ఇవ్వాలనుకున్నా, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. హాయ్. ఫస్ట్ ఈ వర్క్ చేయడానికి ఏ మెటీరియల్ కావాలన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ పర్ల్స్ తీసుకోవాలి. ఇవి స్టిక్ చేసుకోవడానికి పనికొస్తాయి, అంటే కుట్టడానికి పనికిరావు అనమాట. గ్లూ ఒకటి, తర్వాత గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి, నీడిల్ ఒకటి. అంతేనండి. చాలా సింపుల్గా తక్కువ మెటీరియల్తో మంచి డిజైన్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇలాగా డిజైన్ డ్రా చేసుకోవాలి. లైన్స్ గీసుకోవాలి, ఈక్వల్ లైన్స్ వచ్చేలాగా వేసుకోండి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది 2 వరుసల దారం నీడిల్లోకి ఎక్కించుకోవాలి. అంటే 4 వరుసలు అవుతుంది కదా, 2 వరుసల దగ్గరే ముడి వేసుకోవాలి. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసేద్దాము. డిజైన్కి ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. నీడిల్ని పైకి తీసుకుని ఇప్పుడు గొలుసు కుట్టు వేసుకోవాలండి. మనం నీడిల్ని ఎక్కడి నుంచి అయితే తీసామో మళ్ళీ అక్కడి నుంచే తీసుకుని క్లాత్తో కొంచెం పైకి ఇలా తీసుకోవాలి. ఇలా గొలుసు పడుతుంది కదా, మళ్ళీ గొలుసులో నుంచి ఇంకో గొలుసు వేసుకోవాలి. ఇలాగా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్గా అయితే చిన్నగా వేసుకుంటాము, దీనికి పెద్దగా వేసేసుకోవచ్చు. అంటే లెంగ్తీగా వేసేసుకోండి చైన్స్ ముందు. ఈ లైన్స్ అన్నీ కూడా ఈ చైన్ స్టిచ్తో కుట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ గొలుసు కుట్టుతో కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ నీడిల్ని పైకి తీసుకోవాలి. తీసుకుని ప్రతి చైన్లో నుంచి ఈ థ్రెడ్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇది కూడా 2 వరుసల దారంతోనే వేసుకోవాలి. దీన్ని విప్పుడు చైన్ స్టిచ్ అంటారండి. దీన్ని అంటే ఒక తాడులాగా వస్తుంది, గొలుసు కుట్టులాగా కనిపించదు. ఇంకా ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత నీడిల్ని కిందకి దింపేసుకుని మళ్ళీ సెకండ్ లైన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్ని లైన్స్ కూడా ఇలానే విప్పిడి చైన్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అడ్డంగా ఉన్న లైన్స్ కూడా చైన్ స్టిచ్ వేసేసుకోవాలండి. నార్మల్గా ముందు వేసుకున్నట్లే చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ చైన్ స్టిచ్లో నుంచి కూడా మనం థ్రెడ్ని ఇలాగా ప్రతి చైన్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చైన్ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం ఈ చెక్స్ అన్నీ అలానే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో గ్లూ పెట్టుకోవాలి. గ్లూ పెట్టుకున్న చోట పర్ల్ బీడ్స్ స్టిక్ చేసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చు, ఇవి స్టిక్ చేస్తున్నాం కదా ఊడిపోతాయి కదా అని చెప్పేసి. కాకపోతే ఇది వాషింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఇది కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి పేపర్ వేసుకుని ఖచ్చితంగా ఐరన్ చేయించుకోవాలండి. అప్పుడు ఈ పర్ల్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈ గ్లూ అస్సలు కనిపించదండి, చాలా నీట్గా ఉంటుంది.
చాలా చాలా సింపుల్గా ఈ డిజైన్ చాలా ఈజీగా అయిపోతుంది. బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునే డిజైను. చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇటువంటి మంచి మంచి ప్యాటర్న్ డిజైన్స్ మీతో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ ఇటువంటి షార్ట్ కట్ వీడియోసే ఎక్కువగా ఉంటాయి. సో ఒకసారి ఛానల్ చెక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.